హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. ఈరోజు మనం లీఫ్ని కాటన్ క్లాత్ మీద ఎట్లా పెయింట్ చేసుకోవాలనేది నేను కంప్లీట్ ట్యుటోరియల్ అయితే ఇస్తున్నాను ఫర్ బిగినర్స్. నేనైతే ఫస్ట్ డ్రా అయితే చేసుకున్నాను లీఫ్. మీరైతే కార్బన్ పేపర్ పెట్టి కూడా మీరు ట్రేస్ చేసుకోవచ్చు డ్రాయింగ్ రాని వాళ్ళు. నేను దీనికోసం డార్క్ గ్రీన్ కలర్ ఫ్లాట్ బ్రష్ నెంబర్ 4 అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను మిడిల్ లైన్ డార్క్ గ్రీన్ కలర్తో నేను పెయింట్ చేశాను. దీని నుంచి మనమైతే పైకి స్ట్రోక్స్ ఇస్తా దాన్ని షేడ్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది లీఫ్ అయితే మనం పెయింట్ చేసుకోవాలి, షేడ్ చేసుకోవాలి డార్క్ గ్రీన్ కలర్తో. ఇప్పుడు చూడండి, నేను డార్క్ గ్రీన్ కలర్ని పైకి నేనైతే స్ట్రోక్స్ ఇచ్చి దాన్ని నేను షేడింగ్ చేస్తున్నాను. మిడిల్ పార్ట్ ఇదైతే లోపలికి వస్తుంది, లోపల సైడ్కి అయితే నేను షేడ్ చేశాను. ఇక్కడ నేను ఇంకో సైడ్ అయితే మనం అవుట్ సైడ్ దానికి మనం డార్క్ గ్రీన్ కలర్తో షేడింగ్ ఇచ్చుకోవాలి. ఈ సైడ్ అయితే నేను డౌన్ సైడ్ స్ట్రోక్స్ ఇచ్చుకొని షేడింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పార్ట్ మొత్తం మనమైతే షేడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను లైట్ కలర్ తీసుకుంటాను. దీనికోసం నేను ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ మధ్యలో లైన్ నేనైతే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనకైతే లెఫ్ట్ సైడ్ మనకు మిడిల్ లైన్ పక్కన అయితే మనకు ఖాళీగా ఉంది, దాన్ని మనం అప్ సైడ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటా లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే నేను షేడింగ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడైతే రైట్ సైడ్ కూడా మనము ప్యారెట్ గ్రీన్ కలర్, ఇప్పుడు చూడండి నేను అవుట్ సైడ్ ప్యారెట్ గ్రీన్ కలర్ షేడింగ్ ఇస్తున్నాను. కర్వ్స్కి అయితే మనకు లీవ్స్కి కర్వ్స్ ఉంటాయి కదా, దానికైతే నేను ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని షేడింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తం ప్యారెట్ గ్రీన్ కలర్తో అయితే షేడింగ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఏమో మనము లోపలికి ఇచ్చాము, రైట్ సైడ్ ఏమో అవుట్ సైడ్ ఇచ్చాము. ఇంకా మధ్యలో లైన్ని కొంచెం డార్క్ అండ్ లైట్ డిఫరెన్సియేషన్ చేయడానికి మనం కొంచెం దానికి షేడింగ్ ఇచ్చుకోవాలి డార్క్ గ్రీన్ కలర్తో. ఇప్పుడైతే నేను మధ్యలో వైట్ షేడింగ్ కూడా ఇస్తున్నాను. చూడండి, ఒక లైన్ ఎప్పుడు మనం లైన్ డ్రా చేసుకుంటే మనం ఎంత వరకు మనము షేడింగ్ ఇచ్చుకోవాలనేది మనకు అర్థమవుతుంది. సో నేనైతే ఇక్కడ లైన్ వేశాను వైట్ కలర్తో. సో ఇప్పుడు చూడండి, మొత్తం చాలా అసలు డిఫరెంట్ లుక్ వచ్చేసింది మనకు ఈ వైట్ కలర్ షేడింగ్ ఇచ్చినందువల్ల. సో ఇప్పుడు మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చుంటుంది లీఫ్ని ఎలా మనం షేడింగ్ ఇచ్చుకోవాలనేది, ఎట్లా మనం పెయింట్ చేసుకోవాలనేది ఫర్ బిగినర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.